అన్ని అంశాలు కూడా నోట్ చేసుకోవడం జరిగింది అధ్యక్ష. శ్రీ మందుల సామ్యుల్ గారు. ధన్యవాదాలు అధ్యక్ష. మా తుంగతుర్తి నియోజకవర్గం మోత్కూరు మండలం చాలా పెద్ద మండలం. అది వెనకట సమితి ఉండే, అక్కడ 60 ఏళ్ల నాడు బిడి చేసిండ్రు గుండాల మోత్కూరు మధ్యలో. అది బండ్లబాట లాగా వేసిండ్రు. అది ఇప్పుడు జనాభా ఎక్కువైంది, వాహనాలు ఎక్కువైనాయి కాబట్టి దయచేసి దాన్ని కొత్త బిడి శాంక్షన్ చేయాలని మీ ద్వారా మంత్రి గారిని విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. అదేవిధంగా మోత్కూరులో కూడా బస్ డిపో కావాలని గౌరవ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారికి అప్పీల్ చేసిన, దాన్ని కూడా చేయాలని మనం చేస్తున్నాం అధ్యక్ష. ఇప్పుడు మోత్కూరులో 5 మండలాలు చుట్టుంటాయి. అక్కడ 6 పడకల హాస్పిటల్ ఉంది, దాన్ని 30 పడకల హాస్పిటల్ చేయాలని కూడా నేను మనవి చేస్తున్నా అధ్యక్ష. అదేవిధంగా జూనియర్ కాలేజ్ నూతన రకాల మధ్యలో ఒక జూనియర్ కాలేజ్ శాంక్షన్ చేయాలని గౌరవ మంత్రి గారికి నేను విజ్ఞప్తి చేస్తాను అధ్యక్ష. తర్వాత ధర్మారం వర్ధమాన్ కోట అటు సైడ్ 50 గ్రామాలు, ఇటు సైడ్ 50 గ్రామాలు, 100 గ్రామాలు గడవడానికి ధర్మారం వర్ధమాన్ కోట మధ్యలో బిక్కేరు మీద ఒక బ్రిడ్జ్ శాంక్షన్ చేయాలని గౌరవ మంత్రి గారిని నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. అదేవిధంగా ధర్మారం తర్వాత గుమ్మడవెల్లి చెరువు డెవలప్ చేయాలని మనం చేస్తా ఉన్నాం అధ్యక్ష. అదేవిధంగా అరవపల్లి మండల కేంద్రంలో దేవాదాయ భూములు 700 ఎకరాలు ఉన్నాయి. అక్కడ గౌరవ ఆనాటి ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఇందిరమ్మ ఇల్లు కట్టుకోవడానికి అవకాశం ఇచ్చిండ్రు. ఇప్పుడు దేవాదాయ భూములలో ఇల్లు కట్టడానికి పర్మిషన్ లేదని చెప్పి మా సూర్యాపేట కలెక్టర్ గారు అంటా ఉన్నారు. అక్కడ ఇందిరమ్మ ఇల్లు పేదోళ్ళకి ఇచ్చినాం కాబట్టి అక్కడ కట్టుకోవడానికి భూమి లేదు కనుక దాన్ని కూడా వెసులుబాటు కల్పించాలని మంత్రి గారికి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. అదేవిధంగా ఎస్ఆర్ఎస్పి మెయిన్ కెనాల్ ఏదైతుందో అది కోతకు గురవుతూ ఉంది. నీళ్ళు వచ్చినప్పుడు దాన్ని కూడా 27 కిలోమీటర్లు దాని లైనింగ్ చేయాలని చెప్పి నేను మంత్రి గారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. కనుక మాకు ఇచ్చిన అవకాశానికి మీకు ధన్యవాదాలు అధ్యక్ష. మంత్రి గారు నోట్ చేసుకోండి అధ్యక్ష. శ్రీ వేముల వీరేశం గారు. ధన్యవాదాలు అధ్యక్ష. ఇది రాష్ట్రంలో లారీ ఓనర్లకు సంబంధించినటువంటి అంశం అధ్యక్ష. దాదాపు 6 సంవత్సరాలు పైబడినటువంటి లారీలు ఫిట్నెస్ తీసుకుంటున్నటువంటి క్రమంలో ఆ రెన్యువల్కు గతంలో 1000 రూపాయలు మాత్రమే ఉండే. ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ దాన్ని ప్రతి సంవత్సరం రెన్యువల్కు 30,000 రూపాయల వరకు ఆ లారీ ఓనర్స్కు ఖర్చు అవుతూ ఉంది అధ్యక్ష. కాబట్టి దాని విషయంలో రాష్ట్ర ప్రభుత్వం వెసులుబాటు ఇచ్చి గ్రామీణ ప్రాంతాల్లో ఉండేటువంటి లారీ ఓనర్స్ను ఆదుకోవాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ ఉన్నా అధ్యక్ష. దాంతోపాటు నాకు రావణపేటలో గతంలో 100 పడకల హాస్పిటల్కు ఫౌండేషన్ వేసారు, శాంక్షన్ లేదు అధ్యక్ష. దాన్ని కూడా ఆ ప్రాంత ప్రజల కోసం శాంక్షన్ ఇవ్వాలని కోరుతా ఉన్నా అధ్యక్ష. మినిస్టర్ గారు అధ్యక్ష నోట్ చేసుకోవడం జరిగింది అధ్యక్ష. డాక్టర్ సంజీవ్ రెడ్డి గారు. ధన్యవాదాలు అధ్యక్ష. సింగూర్ ప్రాజెక్ట్ అనేది ఏదైతే ఉందో మనకి జంట నగరాలకి, తర్వాత అందోల్, నారాయణఖేడ్, జైరాబాద్ నియోజకవర్గాలు, తర్వాత కామారెడ్డి జిల్లాకి తాగునీరు సరఫరా జరుగుతుంది అధ్యక్ష. అక్కడ అది కొంచెం డ్యామేజ్ కావడం వలన ఈరోజు పుష్కలంగా నీరు వచ్చినా కూడా దాన్ని కిందికి వదిలిపెట్టడం జరిగింది అధ్యక్ష. దాన్ని ఎక్స్పర్ట్స్ ఇంజనీర్స్ ఏం చెప్తా ఉన్నారంటే టోటల్ డిప్లీషన్ ఆఫ్ వాటర్ కాకుండా అట్లే రిపేర్ చేసుకోగలుగుతామని కూడా చెప్పడం జరిగింది అధ్యక్ష. ఎందుకంటే దాని గురించి ప్రభుత్వం దృష్టి పెట్టాలి. ఎందుకంటే టోటల్గా తాగునీటి సమస్య, సాగునీటి సమస్య వస్తుంది. మొత్తం నీళ్ళు ఒకవేళ మనం వదిలిపెట్టేస్తే దాన్ని ఆల్టర్నేట్గా ఏ విధంగా మనము ఆలోచిస్తామో దాని గురించి ఆలోచించవలసిన అవసరం ఉందని ఆలోచించాలి ప్రభుత్వం అని చెప్తా ఉన్నాను అధ్యక్ష. తర్వాత దాని మీద ఉన్న లిఫ్ట్ ఇరిగేషన్లు కూడా నిరుపయోగంగా మారిపోతాయి నీళ్ళని వదిలిపెట్టేస్తే. తర్వాత దాంట్లో ప్రపోజ్ చేసినటువంటి లిఫ్ట్ ఇరిగేషన్ బసవేశ్వర ప్రాజెక్టు ఏదైతే ఉందో ఇప్పటి వరకు దానికి నిధులు కేటాయించలేదు అధ్యక్ష. దానికి నిధులు కేటాయించి దాన్ని ముందుకు తీసుకుపోవాలి. మా ప్రాంత ప్రజలకు మొత్తం 1,60,000 ఎకరాలకు సాగునీటిని ఇచ్చే విధంగా అది రూపుదిద్దించింది కాబట్టి దానికి బడ్జెట్ కేటాయించాలని చెప్పేసి కోరుతా ఉన్నాను అధ్యక్ష.
దాని తర్వాత ఇంకోటి, గతంలో జలగం వెంగళరావు గారు ఈ సింగూర్ ప్రాజెక్ట్ ఎప్పుడైతే కన్స్ట్రక్ట్ చేసినారో అది నిజాం సాగర్కి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్గా అప్పుడే వారు దూరదృష్టితో ఆలోచించడం జరిగింది ప్రభుత్వం. ఎందుకంటే దానికి కూడా మళ్ళీ సింగూరికి కూడా, ఎందుకంటే టోటల్గా అక్కడ బ్లాక్ సాయిల్ ఉంటుంది, దానికి కూడా బ్యాలెన్సింగ్ రిజర్వాయర్గా ఒకటి ఏదైనా ఒకటి చిన్నపాటి డ్యామ్ కన్స్ట్రక్ట్ చేయాలని చెప్పేసి గతంలోనే ప్రతిపాదన ఉండింది. దాన్ని ఇప్పుడు మళ్ళీ ముందుకు తీసుకుపోతే చాలా బాగుంటుందని తమ దృష్టికి తీసుకొస్తాం అధ్యక్ష. ఇంకో అధ్యక్ష, రోడ్స్ ఒకటి, టోటల్ ఫారెస్ట్ తర్వాత ఎన్నో మనం శాంక్షన్ చేసుకుంటాం సిఆర్ఆర్లో రోడ్స్, R&Bలో రోడ్స్, కానీ ఈ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు క్లారిటీ ఇవ్వకపోవడం వల్ల కాంట్రాక్టర్స్ ముందుకు రాక పనులన్నీ ఆగిపోతా ఉన్నాయి అధ్యక్ష. ఇంకోటి లాస్ట్ బట్ లీస్ట్ అధ్యక్ష, మా తడకల్ మండలం ఏదైతే ఉందో చాలా చిన్న మండలం, డోంగ్లీ మండలం అటువంటి చాలా చిన్న 5-6 గ్రామ పంచాయతీలతోనే మండలం ఏర్పాటు చేయబడ్డది. కానీ ఇక్కడ 14 గ్రామ పంచాయతీలు ఉన్నాయి అధ్యక్ష. ఈ తడకల్ మండలం గత ప్రభుత్వంలో ఆల్మోస్ట్ నోటిఫై చేసి మళ్ళీ క్యాన్సిల్ చేయడం జరిగింది. దాన్ని ఈ ప్రభుత్వంలో టేకప్ చేసి వారికి న్యాయం చేసి ఈ తడకల్ మండలాన్ని చేయాలని చెప్పేసి తమరి ద్వారా ప్రభుత్వాన్ని కోరుతున్నాను అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష. శ్రీమతి సీతక్క, మంత్రి. గౌరవ సభ్యులు చెప్పినటువంటి అంశాలను నోట్ చేసుకోవడం జరిగింది అధ్యక్ష. శ్రీ మనోహర్ రెడ్డి గారు. ధన్యవాదాలు అధ్యక్ష. ముందుగా నాకు మాట్లాడడానికి అవకాశం ఇచ్చినందుకు. అధ్యక్ష, మా తాండూరు నియోజకవర్గంలో మైనింగ్ అనేది మేజర్గా చిన్న కమతాలు ఒక 20-30 వేల కుటుంబాలు దాని మీద బ్రతికే ఆధారపడి ఉన్నాయి అధ్యక్ష. ఇప్పుడున్నటువంటి ఈ మైనింగ్ పాలసీ వల్ల కొద్దిగా ఇబ్బంది పడుతూ ఉన్నారు. మీ ద్వారా గౌరవ మంత్రి గారికి, ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి చిన్న యూనిట్స్ అధ్యక్ష కొన్ని సంవత్సరాల నుంచి దాని మీద ఆధారపడ్డారు. షాబాజ్ స్టోన్ అంటేనే చాలా ప్రసిద్ధిగాంచినటువంటి స్టోన్. ఆ కుటుంబాలు ఈరోజు అన్నింటినీ కూడా రోడ్డున పడే ఆస్కారం ఉంది. ఈ కొత్త పాలసీ వల్లనే కానివ్వండి, సడన్గా ఎలక్ట్రిసిటీ బిల్స్ పెంచడమే కానివ్వండి, మన పక్కన ఉన్నటువంటి కర్ణాటక వాళ్లకు రాయల్టీ కూడా చాలా వ్యత్యాసం ఉండట్లా కొద్ది తప్పిదాలు చేయవలసి వస్తుంది అధ్యక్ష వాళ్ళు కూడా. ఎందుకంటే రాయల్టీ వాళ్ళకు మనకు పోల్చుకుంటే చాలా రెండింటిని బేర్ చేసుకొని గతంలో కూడా అధికారులకు కూడా మనం ఒక మీటింగ్ పెట్టి వాళ్ళకి చెప్పడం